జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు మీరు ఒక కుల వివక్ష జరిగితే కనీసం ఒక ఎఫ్ఐఆర్ కూడా కట్టకుండా రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 17ని తుంగలోకి తొక్కి అంటరానితనాన్ని నిర్మూలించాల్సి మీరే అంటరానితనాన్ని ప్రోత్సహించారు కాబట్టి మీ అందరూ చట్టబద్ధంగా శిక్షార్హులే. సుప్రీంకోర్టు మేము ఏం కోరుకున్నామంటే కలెక్టర్ గారిని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి, ఆర్డీఓ గారిని అదేవిధంగా సిఐ గారిని, తహసీల్దార్ గారిని, ఎస్ఐ గారిని సస్పెండ్ చేసి క్రిమినల్ కేసు ఫైల్ చేసి శిక్ష విధించాలి. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తాం. అదేవిధంగా గ్రామ బహిష్కరణకు గురైనటువంటి ఈ మల్లామాలపల్లి ఒక్కటే కాదు బహిష్కరించబడింది. ఆ బహిష్కరణ ఆంధ్ర, తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో ప్రతి మాలపల్లిని బహిష్కరించినట్టే భావిస్తున్నారు. ప్రతి మాలపల్లి ఈ విషయంలో లేచి నిలబడేంత వరకు అవసరమైతే రాష్ట్రం మొత్తం తిరిగి నిద్రలేపి దీన్ని ఇంకొక చోట బహిష్కరణ అనే మాట ఎవరైనా అనకుండా ఉండడానికి రాజ్యాంగం యొక్క విలువలను ప్రతి గ్రామంలో తెలియచేస్తాం. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కమ్యూనిటీని అందరం ఒకటైన విధంగా ఆర్టికల్ 17ని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుందా లేదంటే సుప్రీంకోర్టు ద్వారా మేము ఇంప్లిమెంట్ చేయించాలో ఆలోచించుకున్న ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ న్యాయం జరిగిందో లేదో. లేదు ఈ రోజు కూడా మేము చెప్పిన తర్వాత కూడా మీరు ఆలోచించలేదంటే మీరు కూడా కుల వివక్ష పాటిస్తున్నట్టే. మీరు చంద్రబాబు నాయుడు అవుతారు కానీ చంద్రబాబు మాదిగ అవ్వలేరు. నేను పెద్ద మాదిగ అవుతానంటే ఇదేనా? నేను పెద్ద మాదిగ అవుతానని చెప్పేసి మాలపల్లిని విలేయించడమేనా నువ్వు చేసే పని? ఇది నీకు న్యాయమా చంద్రబాబు నాయుడు గారు? దేశమంతా గగ్గోలెత్తి మొత్తం రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోయి పిఠాపురంలో మల్లాం గ్రామంలో గ్రామ బహిష్కరణ జరిగిందని గోలగోల జరిగితే కనీసం నోరెత్తి మాట్లాడడానికి, పత్రికాముఖంగా ఖండించడానికి నీకు కానీ, సకల శాఖ మంత్రి అయిన నీ కొడుకు కానీ, ఇక్కడ ప్రజాప్రతినిధి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ ఒక్కరికి కూడా లేకుండా చేసింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట నిలబెట్టుకున్నారు, ఏంటంటే నన్ను గెలిపించండి, పిఠాపురం వైపు భారతదేశం మొత్తం చూసేలా చేస్తానన్నాడు. భారతదేశం మొత్తంలో ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారి వెలివేత జరిగింది పిఠాపురం వైపే. సుప్రీంకోర్టులో కేసు ద్వారా భారతదేశం మొత్తం ఈ వైపు చూస్తుంది. పవన్ కళ్యాణ్ గారు మీరు మంచి చేసుకున్నారు, చెడు చేసుకున్నారు, కానీ మీరన్న మాటను మాత్రం ఈ రకంగా నిలబించుకుంటున్నారు. ధన్యవాదాలు. మిమ్మల్ని దించేసేంత వరకు మేము నిద్రపోము. ఈ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఆగదని చెప్తున్న మిత్రులారా, జై భీమ్. 16వ తేదీ ఘటన జరిగింది. 24వ తేదీ ఆయన పరామర్శకు వచ్చాడు. 24వ తేదీ ఆయన పిఠాపురంలో పర్యటనకు వచ్చాడు. ఆయన పర్యటనకు వచ్చినప్పుడు పరామర్శించాలి అనేటువంటి ఆలోచనకి ఎందుకు రాలేదంటే చచ్చిపోయింది కాపు కాదు కాబట్టి, చనిపోయింది మాలోడు కాబట్టి నేను రానంటే రాని మనసులో భీష్మించుకొని కూర్చున్నాడు. కలెక్టర్ గారితో, ఆర్డీఓ గారితో పెదరాయుడు పంచాయతీ, కాపు పంచాయతీ, రచ్చబండ పంచాయతీ చేయించింది కూడా పవన్ కళ్యాణ్ గారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి మనసు నిండా కుల వివక్ష ఉంది. ఆయన కుల వివక్షతోటి కులం, మతం ఈ రెండు రంగులు పూసుకొని మనసు నిండా కులం పెట్టుకొని ఆయన బ్రతుకుతున్నాడు. పైకి మాత్రం నేను సనాతనవాదిని, నేను సంస్కారవాదిని అని చెప్తా ఉంటాడు. పవన్ కళ్యాణ్ కులవాది. కావల్లో చనిపోయింది కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తి. ఎక్కడ ఉగ్రదాడుల్లో ఆయన కాపు సామాజిక వర్గం వ్యక్తి కాబట్టి జన సైనికుడు కాకపోయినప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పరామర్శ చేశారు, పాడి మోసారు. పార్టీ నుండి 50 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇక్కడ మల్లాంలో చనిపోయింది జనసేన పార్టీ సైనికుడు, జనసేన పార్టీ కార్యకర్త, సభ్యత్వం ఉంది. మానవుడు కాబట్టి ₹1 కూడా ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ చేతులు రాలేదు. ఇదే కుల వివక్ష అంటే. శ్రీకాకుళంలో చనిపోయిన వాళ్ళకి 10 లక్షలు ఇచ్చారు, అనకాపల్లిలో చనిపోయిన వాళ్ళకి 10 లక్షలు ఇచ్చారు. కానీ ఈ కుటుంబంలో విద్యుత్ షాక్తో చనిపోతే అంటే ఇది కూడా విపత్తే కదా. ఈ విపత్తు ద్వారా చనిపోతే ₹1 కూడా ఇవ్వకపోగా ఆ కుటుంబం అది ఎవరైతే పనిచేస్తూ చనిపోయాడో వాళ్ళు 2,75,000 ఇస్తామని 75,000 ఇచ్చిన తర్వాత ఈ 2 లక్షలు మీరు ఇవ్వాల్సిన అవసరం ఏముంది, ఇస్తే మేము ఒప్పుకోమని చెప్పేసి అదే జన సైనికులు ఇవ్వకుండా అడ్డుకున్న సంఘటన అది. కాబట్టి కుల వివక్ష ఎంత దుర్మార్గంగా ఉందో పవన్ కళ్యాణ్ మైండ్ నిండా కుల వివక్షే ఉంది. ఏంటంటే రాజ్యాంగాన్ని తుంగలోకి తెచ్చి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనవాదాన్ని ముందుకు తీసుకురావడమే. దాన్ని పెదరాయుడు పంచాయతీ అంటాం, లేదా కాపు రచ్చబండ పంచాయతీ అంటాం. దాన్ని ఏం చేశారంటే వాళ్ళు శాంతి పంచాయతీలో కూడా కాపులు ఇక నుంచి మమ్మల్ని పనికిరానికుండా ఉంటే మేము చూసుకుంటాము, మీరు ఈ జరిగిన ఇన్సిడెంట్ మాత్రం కులం వెలివేతను మాత్రం ఈ బిడ్డ చచ్చిపోయిన విషయాన్ని మాత్రం ప్రపంచానికి తెలియచేయకండి, మా తప్పుని మీరు కప్పిపుచ్చండి, దయచేసి ఈ తప్పుని ఎవరికి తెలియకూడదు, మేము పెద్ద మనుషులా చాలా మంది అవ్వాలని పంచాయతీ చేశారే కానీ ఆ పంచాయతీలు ఎక్కడ చనిపోయిన కుటుంబానికి పరిహారం అవ్వని కానీ లేదంటే తప్పు చేసినటువంటి దోపిడీ కులానికి చెందిన వాళ్ళకి ఎటువంటి శిక్ష వేయడం కానీ పంచాయతీలో లేదు. ఈ పంచాయతీ చేయటమే నేరం, చట్టరీత్యా నేరం. రాజ్యాంగాన్ని తుంగలో దగ్గర కలెక్టర్ గారిని ఆర్డీఓని అందుకే మేము ఆర్టికల్ 17 కింద సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఏమన్నా వస్తుందేమో అని ఎదురు చూస్తూ ఉన్నామండి. మరి ఎటువంటి సహాయము రాలేదు.
మరి ఆ బిడ్డను పోషించుకోవడానికి మరి తమ్ముడు భార్య మా మరదలకి ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఏదైనా ఇస్తే పిల్లల్ని పోషించుకుంటుందండి. ప్రభుత్వాన్ని ఎంతగానో మేము బతిమలాడుకుంటూ అడుగుతున్నామండి. కానీ కుటుంబానికి భరోసా ఏమీ లేదు. ఇంతవరకు ఏ న్యాయము జరగలేదండి కుటుంబానికి. మరి మా యొక్క నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ ఎవరో కూడా కనీసం కుటుంబాన్ని పరామర్శించి మేము మీకు ధైర్యంగా ఉన్నామనే భరోసా కూడా ఎవరో ఇవ్వలేదండి. ఇక మీదటన్నా ఇదంతా చూసి ఈ మీడియాలన్నీ చూసి మీరు కుటుంబానికి ఏదైనా ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబాన్ని మీరు ఆదుకుంటారని మా నియోజకవర్గ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారిని మరి అందరినీ ఇన్ఛార్జీలని అందరినీ కూడా మేము బ్రతిమలాడి అడుగుతున్నామండి. ఈ కుటుంబానికి ఏదైనా న్యాయం చేయాలని మేము ఎంతో ప్రాధాయపడుతున్నాం. న్యాయం చేయాలి బాధిత కుటుంబానికి, న్యాయం చేయాలి బాధిత కుటుంబానికి, రాజీనామా చేయాలి కుల బహిష్కరణపై స్పందించిన డిప్యూటీ సీఎం వెంటనే, రాజీనామా చేయాలి కుల బహిష్కరణపై స్పందించిన డిప్యూటీ సీఎం వెంటనే, చేయాలి జిల్లా కలెక్టర్ ఆర్టీఓ గారు వెంటనే, స్పందించాలి పిఠాపురం తహసీల్దార్ గారు వెంటనే, స్పందించాలి పిఠాపురం తహసీల్దార్ గారు వెంటనే, స్పందించాలి పిఠాపురం తహసీల్దార్ గారు వెంటనే, న్యాయం చేయాలి బాధిత కుటుంబానికి వెంటనే, న్యాయం చేయాలి బాధిత కుటుంబానికి వెంటనే, పోరాడుతాం పోరాడుతాం భారత రాజ్యాంగం కోసం పోరాడుతాం, భారత రాజ్యాంగం కోసం పోరాడుతాం, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. న్యాయం చేయాలి పల్లా సురేష్ గారికి. జై భీమ్, జై భీమ్, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. న్యాయం చేయాలి బాధిత కుటుంబానికి, న్యాయం చేయాలి బాధిత కుటుంబానికి. కుల బహిష్కరణపై స్పందించిన డిప్యూటీ సీఎం వెంటనే రాజీనామా చేయాలి, కుల బహిష్కరణపై స్పందించిన డిప్యూటీ సీఎం వెంటనే, కుల బహిష్కరణపై స్పందించిన డిప్యూటీ సీఎం వెంటనే, కుల బహిష్కరణపై పంచాయతీ చేసిన జిల్లా కలెక్టర్ ఆర్టీఓ వెంటనే